రేట్లు పెరిగినాయి అంటున్నారు. మన ఆంధ్రాలోనే పెరిగినాయా, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయా? మన రాష్ట్రంలో పెరగలేదు కదా, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి కదా. అప్పుడు 100 రూపాయలు నూనె డబ్బా ఉంటే వాళ్ళ 500 కూలి ఉంది. కూలి కూడా పెరిగింది కదా. మరి ఇన్ని పోస్టులు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మన పార్టీ వాళ్ళు దాన్ని వెలుగులోకి తీసుకెళ్తలా, మీడియాకి చూపట్లా బాగా. మరి ఇన్ని పోస్టులు కడుతున్నాడు. ఈ పిసిఆర్ బార్లు 10 కట్టాడు చెవట్లా, 16 మెడికల్ కాలేజీలు కట్టాడు, అది రాటల్లా. మరి ఇన్ని చేస్తున్నా కానీ మన పార్టీ వాళ్ళే దీన్ని బాగా వెలుగులోకి తీసుకెళ్ళలేకపోతున్నారు మంచిదనంగా బాగా చెప్పి. మరి త్వరగా కీలో నుంచి వికలాంగులు వీళ్ళు నానా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు చక్కగా డోరు కొట్టి 5 తెచ్చి మమ్మల్ని చక్కగా 500 కాగితాలు తీసుకొచ్చేస్తున్నారు. మరి బియ్యం ఇంటికి వచ్చేస్తున్నారు, ఉచిత బియ్యం. చంద్రబాబు గారు చరిత్ర చెప్పుకోవటానికి ఒక్కటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానీ ఇన్ని పథకాలు పెట్టాడు. ఏ పథకం అన్నా చంద్రబాబు ఇది నాది అని చెప్పుకోవటానికి ఉందా? లేదుగా, ఒకటి కూడా లేదు కదా. జగన్ గారు ఏమంటున్నాడు, నేను పెట్టినవి మీ ఇంటికి నచ్చితే మీకు వచ్చినాయి అనుకుంటే నాకు చంద్రబాబును కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళని కానీ, ఈ పార్టీ వాళ్ళందరినీ వచ్చి మేము ఇట్లా చేస్తున్నాం మాకు ఓటేమని అడిగే దమ్ము వాళ్ళకు ఉందా? వాళ్ళకి లేదు. వాళ్ళ చరిత్రలో కూడా వాళ్ళకి లేదు. వాలంటీర్ని ఎక్కడికో పంపిస్తున్నాడని చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. ఆడు పోకిరి నా కొడుకాడు, ఆడొట్టి పోకిరి నా కొడుకాడు. ఆ పోకిరి నా కొడుకు వాళ్ళని తీసుకెళ్ళి కమ్మగా వాలంటీర్లు ఎంత సేవ చేశారో. కరోనా వచ్చి 2 సంవత్సరాలు లేకపోయినా కానీ ఇంటింటికి తిరిగి జనానికి ఎంత సేవ చేశారు వాళ్ళు. అది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఆ పప్పుగాడు ఒకడు ఉండడు, సైకో అంటాడు. ఆడి అమ్మ సైకో ఉంది, ఎంగాడు ఒకటి సైకో నా కొడుకాడు. ఆడేం సైకోలు అంచేవాడుకు ఆడికి ఏమన్నా తెలుసా? అసలు పప్పులు అంచేవాడికి ఆడికి ఏమన్నా తెలుసా? ఏమి తెలియదు ఆడికి. ఆడేమన్నా గెలిచాడా ఎక్కడన్నా? వార్డు నెంబర్గా గెలమను మేసం తీసేసి తిరుగుతా, వార్డు నెంబర్గా తీసేసి తిరుగుతా అన్ని. ఆడికి ఏమీ తెలియదు, కొట్టి తింటాడు, కొడుకుంటాడు, అమ్మాయిలు అమ్మితే తిరుగుతాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు పులి. ఎవరికి ఆయన చేయడు, సాయమే ఆయన అనేది చేయడు. సాయం చేస్తాడు, నమ్మిన వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. ఆడొట్టి సైకో నా కొడుకు, ఆడి బాబు అంతకన్నా సైకో నా కొడుకు. ఆడినా ఆయన రమ్మని ఇప్పుడు రమ్మని నా కొడుకుని గుడ్డలో తీసుకొస్తాం. రెడ్ బుక్ ముడ్డిలో పెట్టుకోమనండి, రెడ్ బుక్ ముడ్డిలో పెట్టుకోమను. ఆడి రెడ్ బుక్ ఏది? ఆడికి ఏం తెలిసాను రెడ్ బుక్? ఆడేం చేస్తాడని రెడ్ బుక్, ఆడికి ఆడు ఏం చేశాడని రెడ్ బుక్. 3 పదవులు తీసుకుని ఏం చేసాడు ఆడు? ఒక్క పథకం ఏమన్నా తెచ్చాడా? సరిగ్గా మాట్లాడమను. నా దగ్గరికి వచ్చి ఇది చేసామని చెప్పమను. ఆడి దమ్మేంటే చూపిస్తాం, ఆడి దమ్మేమని చూపిస్తాం. సిద్ధం సభే కాదు అసలు. ఎక్కడికి వచ్చినా సీఎంల దారి ఎట్టుంటుందో అట్టుంటారు జనం. అక్కడ ఉంటుంది. చంద్రబాబు పెడుతున్నాడు, కుర్చీలు కనపడుతుంది చక్కగా ఖాళీగా, కుర్చీలు మొత్తం ఖాళీయే. మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే రోడ్లు పట్టవు, కార్లు పెడతాను ఖాళీలు ఉండదు, మనుషులు ఉంటుంటారు ఖాళీ ఉండదు. ఎన్ని చేసినా వాళ్ళు చరిత్రలోకి వచ్చే చరిత్ర లేదు వాళ్ళకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇంకా వాళ్ళేంటి కత్తిమూళ్ళు ఉండరుగా, కమ్యూనిస్టులు వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ కట్టుకుని కాళ్ళలో దొరుకుతాయి. ఆ శర్మిలా గారు ఆమె పొదుపు ఆమె తీసుకుంటున్నది. ఆమె జగన్మోహన్ గారు చెల్లి గారు ఊళ్ళే అనలేకపోతున్నాం, లేకపోతే చీడి చెండాడేవాళ్ళు. ఈ పాటికి చెల్లికి చేయలేదు. ఏం కావాలి ఆయనకి? ఆయనకి ఏం కావాలి? ఆయనకేం తక్కువ ఉంది? ఏమి ఇవ్వలేదు అన్నా, నాకు ఇవ్వు, ఇచ్చామని. ఇంతమంది జనాన్ని కోట్ల మంది పెడతా, ఆమె పెట్టలేడా? నీకు కావాలి, నీకేదో ఉద్దేశం పెట్టుకుని నీకేదో పదవి కావాలని నువ్వు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఆ సునీత ఆ ఆర్తి కోసం బాబుని సావదని ఇచ్చిన ఆ సునీత ఆర్తి కోసం ఆ నాన్నకి 2 పిల్లలు ఉండాలని ఆ దానికి ఏమో రాస్తాడేమని నీ ముండా చేసిన పని ఇది. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వాళ్ళ బాబాని చంపాలని. ఆయన అంటే ఎంతో ప్రేమగా ఉంటాడు.
ఎవడు ఆడొకటి ఎదవా ఆ ఎదవని పట్టుకుని నాలుగో పెళ్ళామా ఈ నలుగురికి మొగుడు ఈ 4 పార్టీలు మొగుడు వీళ్ళ దగ్గర దమ్ము ఉంటే ఒక్కొక్కరు రండి ఒక్కొక్కరు సింగిల్ వీళ్ళకి లేక ఆడి కాళ్ళు పట్టుకుని 3 రోజుల నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి కాళ్ళ కడబడి దేవుడు అంటే ఎడుతుంటే ఇంకా ఇస్తారు ఇంకా 5 మినిట్ ఇస్తారని ఇవ్వకపోతే ఇప్పుడు దాకా సంకనాకుతా రాత్రి తీసి వచ్చారు. ఏడా గట్టిగా ఉండేది ఆడు మొన్న చెప్పాడు ఈ తడ నేను రాకపోతే నా చరిత్ర కాలేనని ఇంకేడ కాడు వచ్చేది ఇంకా ఈ తడ ఇంకా కాదు ఈ ఎలక్షన్ అవ్వగానే పచ్చివాతం గ్యారెంటీ నరాలు లీక్ అయిపోయి చెప్పి తమ్ముళ్ళు నేను చేసిన పని ఏం చేశా రోడ్లు వేసాను అంటే ఎంతసేపు నేను రోడ్డు ఏమన్నా వేస్తా ఉంటే పోతా ఉంటుంది ఎన్ని రోడ్లు వస్తాయి ఇప్పుడు చూడండి ఈ రోడ్లు అని వేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదా ఎక్కడో గొయ్యి తీసి ఆ ఈనాడోడు ఈ అయ్య కొడుకు ఏడిగా ఉన్నాడు ఆ టీవీ పై సాంబడు అంటాడు సైకో నా కొడుకాడు ఆడికి ఏం పని అసలు ఇక్కడ ఆడి తెలంగాణ తెచ్చిన నా కొడుకు ఇక్కడ ఏం పని ఆడికి ఆడేం చేసింది బ్రహ్మానం చూపిస్తాం సొంతం తీరం నుంచి నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం రమ్మను నా కొడుకు లేడు నా కొడుకు వస్తాడు రమ్మను ఈ పార్టీ ఈ 4 కలిసి నా కొడుకులు తీసుకెళ్దాం ఏ నా కొడుకు వస్తాడు రమ్మను ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్దాం. టీవీ 9లో చూడండి ఆమె బుల్లెట్ వేసుకుని అంత బుల్లెట్ షికారు చేస్తా పోస్టులన్నీ చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పోస్టులన్నీ మొత్తం బ్రహ్మాండంగా చూపిస్తుంది అవి చూడమనండి. ఆడు చేసేది ఏంటండి ఆడు తొక్కాడు కనుకే ఒక్కసారి కూడా గెలవకుండా మొండ ఆడి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఆడు ఎక్కడికి వెళ్తాడు ఇరానికి వెళ్తాడు అనుకున్నారా పానే గెలవడు పొత్తు గెలిచి అసలు వాళ్ళ దగ్గర ఆ సీనే ఉంటే ఇంతమంది ఎందుకయ్యా కావాల్సింది ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని 30 సంవత్సరాల పాటు ఎవడేం చేయలేడు. ఇంక ఈ తడవ తప్పుకుంటే అభివృద్ధి పరుగులు చూపిస్తాడు. 170 రాబు 100 వస్తాయి 100తో ఎక్కుతాడు విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేస్తాడు చాలవా. తర్వాత వాళ్ళే వస్తారు సంకనాగుతా వాళ్ళే దీంట్లోకి వస్తారు సంకనాగుతా ఎక్కడికెళ్తారు కేసీఆర్ దేరు ఇక్కడ కేసీఆర్కి ఎక్కడికి సంబంధం లేదు. కేసీఆర్ ధనికి రావటం అప్పుల పాలైంది మనకు ధనికి రావటం లేదు. 2,70 కోట్లు ఆయన అప్పు చేస్తే ఈ 1,70 కోట్లే చేశానని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. వీళ్ళకి ఇంకా కళ్ళు తెరతలు ఇళ్ళు వీళ్ళ కళ్ళు మూసిపోయినాయి. వీళ్ళకి ఏమీ లేదు పదవదాహం తప్పక మనమే ఉండాలి మా వర్గమే ఉండాలి. అది 2% ఉండారు కోళ్ళు 30 సీట్లు ఇచ్చాడు 20% ఉండ పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చాడు. ఏది న్యాయం చెప్పు. ఎదవా 20 మంది ఉండగా 20% ఉంటే 4% ఒకటి 30 మందిని పెట్టుకుంటే 35గురిని ఏంటి అమరావతి చేసేది అది బురద మట్టి అయితే అక్కడ చేసేది ఏంది అక్కడ ఎన్ని లోతుకెళ్ళినా కానీ నీకు సట్టు దొరకదు. ఆ బురద మట్టిలు చేయలేక మానేసింది 10 కోట్లు అక్కడ ఒకసారి పెడితే ఏమైపోతారు వాళ్ళు ఏమైపోతారు ఈ పల్నాడు వాళ్ళు ఏమైపోతారు రాయలసీమ వాళ్ళు ఏమైపోతారు అక్కడ అసలు ఏముందని అక్కడేమో కమ్మని పొలాలు పండే పొలాలు చెడగొట్టి వాళ్ళ వర్గాల పని కునిచ్చి వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు.